నన్ను చుట్టిన నా పాపము నిమిత్తమై నీవు ప్రాణము పెట్టావయ్యా. నా వేదన అంతటిని నాట్యముగా మార్చి నీకు సాక్షిగా జీవిస్తానయ్యా. దుఃఖములు ఇహబంధులను చుట్టినా నా పాపము నిమిత్తమై నీకు ప్రాణము పెట్టితివి. భరింపరాని దుఃఖములు ఇహబంధులను చుట్టినా నా పాపము నిమిత్తమై నీకు ప్రాణము పెట్టితివి. నా వేదనంతటి అపోవాది ఎన్నోసార్లు నన్ను మింగివేయాలని చూశాడు. నేను నిర్మూలమయ్యే పరిస్థితిలో నుండి, నిర్మూలమయ్యే స్థితిగతిలో నుండి దేవుడు నన్ను విడిపించి ఈరోజు సజీవ లెక్కలో ఉంచాడన్న వారు ఉన్నట్లయితే హల్లెలూయా అని చెప్తారా అండి? అంత చెప్పని చెప్తారా? దేవుడు మిమ్మల్ని విడిపించాడంటే హల్లెలూయా అని బిగ్గరగా చెప్తారా? నిర్మూలమయ్యే పరిస్థితిలో మనుషుల విషయము బట్టి, చెడు కార్యాలు బట్టి, కీడును బట్టి, తెగులు బట్టి, వాటన్నిటిని బట్టి నేను ఎప్పుడో నాశనం అయిపోవాల్సింది, కానీ దేవుని బట్టే నేను ఇంకా ఉన్నాను అన్నవారు మనమందరము స్మృతిద్దామండి. లోకములో నేనుండగా నీ నిర్మూలమైన సమయములో నూతన వాత్సల్యము చే అనుదినము నడిపితివి. లోకములో నేనుండగా మీరు చెప్తారా? నిర్మూలమైన సమయము నూతన వాత్సల్యము చే అనుదినము. మరొకసారి అందరము చెప్తామా? లోకములో నేనుండగా నీ నిర్మూలమైన సమయము నూతన వాత్సల్యము చే అనుదినము నడిపితివి. నిర్దోషిగా చేయుట
ఎంత